వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. హనుమాన్ నగర్ శ్రీ 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 అభయాంజనేయ స్వామి వారి ప్రతిష్ట మహోత్సవానికి హాజరైన కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి. విగ్రహ ప్రతిష్ట జరుపుకోవడం ఎంతో శుభ పరిణామమన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బ్రైట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించిన మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి. ఆలయ నిర్మాణ పనుల్లో ఈఎన్సీ గణపతి రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య. గురుకులాలు వసతి గృహాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి స్పందించాలన్న బీఎస్పీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆరోగ్యాలకు హాని కలిగించే వారిపై పీడీ కేసులు నమోదు చేస్తున్నామని హెచ్చరించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. కేసీఆర్ ఏ మోహం పట్టుకుని నల్గొండ జిల్లాకు వస్తాడని మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయోధ్య రాముని దర్శించుకునేందుకు రైల్లో వెళ్లిన షేలింగంపల్లి రాజేంద్రనగర్ ప్రజలు. ఈ నెల 13న నల్గొండలో కేసీఆర్ హాజరయ్యే బహిరంగ సభను విజయవంతం చేయాలన్న అమిత్ రెడ్డి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో పెరిగిన భక్తుల రద్దీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండలో అభయాంజనేయ స్వామి మందిరం నిర్మించడం చాలా సంతోషదాయకమని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలో గల పాత బస్తీ హనుమాన్ నగర్ శ్రీ 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 ఆంజనేయ స్వామి వారి ప్రతిష్ట మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. ఆదివారం నల్గొండ పట్టణంలో గల పాత బస్తీ హనుమాన్ నగర్ శ్రీ 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 అభయాంజనేయ స్వామి వారి ప్రతిష్ట మహోత్సవానికి కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ హిందువులు, బజరంగ్ దళ్ భక్తులు శ్రీ ఆంజనేయ దేవాలయ నిర్మాణం జరగాలని అనేక పోరాటాలు, త్యాగాలు చేసి ఇక్కడ అభయాంజనేయ మందిరం నిర్మించడం చాలా సంతోషదాయకం. అక్కడ అయోధ్యలో శ్రీరాముడు జన్మించినటువంటి పవిత్రమైనటువంటి స్థానంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగి నెల రోజుల లోపలే ఇక్కడ కూడా అనేక పోరాటాల తర్వాత అభయాంజనేయ స్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్ఠ ఈ రోజు జరగడం సంతోషంగా, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ పవిత్రమైనటువంటి అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం జరగాలన్నారు. అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేసి అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించుకుంటున్న అభయాంజనేయ స్వామి విగ్రహానికి నన్ను ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులకు, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. శ్రీరాముని యొక్క ఆశీస్సులతో, శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఆజమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. మనం పోతా ఉంటే పోతానే
అనేక సంవత్సరాలుగా నల్లగొండ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, ప్రత్యేకంగా హిందువులు, రామభక్తులు, బజరంగ్ దళ్ భక్తులు అనేక పోరాటాలు చేసి ఇక్కడ మరి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం జరగాలని అనేక త్యాగాలు చేశారు. అనేక ఉద్యమాలు, పోలీస్ కేసులు, జైళ్ళు అవన్నీ కూడా భరించారు. మరి అదృష్టం ఏంటంటే అయోధ్యలో మరి శ్రీరాముడు జన్మించినటువంటి పవిత్రమైనటువంటి స్థానంలో శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగి నెల రోజుల లోపలనే ఇక్కడ కూడా అనేక పోరాటాల తర్వాత ఇక్కడ కూడా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఈరోజు జరగడము మరి చాలా సంతోషం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ పవిత్రమైనటువంటి స్థానంలో ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం జరగాలని అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేశారు. మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో నిరంతరం పోరాటం కొనసాగించారు. మరి ప్రజలందరినీ కూడా ఏకం చేశారు. ఆ కార్యక్రమంలో నేను కూడా ఒకరోజు మరి ఇక్కడికి రావడం జరిగింది. ఆ రకంగా అనేక మంది ప్రజలను ఐక్యం చేసి ఇక్కడ హిందువులందరూ కూడా దేవాలయ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని స్థానిక పాత బస్తీలో ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని స్థానిక పాత బస్తీలోన అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ జరుపుకోవడం ఎంతో శుభ పరిణామమని, దాతలు లేనిదే ఏ పని జరగదని, ప్రజలందరూ రూపాయి కూడా పెట్టి అభయ ఆంజనేయ స్వామి మందిరాన్ని నిర్మించడంలో భాగస్వామి అవ్వడం, అందులో భాగంగా నా వంతుగా నేను కూడా విగ్రహదాతగా ఉండడం ఎంతో అదృష్టమన్నారు. రానున్న రోజుల్లో నల్గొండ అభయ ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచాలని, స్వామి దేవాలయానికి ఇంకా నిర్మాణ పనులు ఉన్నాయని, దాతలు ముందుకొచ్చి సహాయాన్ని అందించాలని తమ వంతు సహాయంగా 20 లక్షల రూపాయలు మంత్రి సొంత నిధుల నుండి ప్రకటించారు. ఆలయానికి ఘాట్ రోడ్ కూడా నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని, మున్సిపాలిటీ నుంచి మరో 20 లక్షలు అందేలా చేస్తామని తెలిపారు. ఈ విగ్రహ ప్రతిష్టతో నల్గొండ పట్టణ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు శుభం కలగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరిచంద్ర దాసరి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబగని రమేష్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, బొడ్డుపల్లి లక్ష్మి, కౌన్సిలర్లు, అభయ ఆంజనేయ స్వామి నిర్మాణ కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. Gracias.
దయచేసి అందరూ కింది దిగాలి. ఒక గుట్టపై మంచి భక్తులందరూ ముఖ్యంగా దాతలు కమిటీ వారు వేసుకొని ఈరోజు అభయాంజనేయ స్వామిని విగ్రహ ప్రతిష్ఠ చేసుకునే సందర్భంగా ఇందులో పాల్గొంటున్న అందరి భక్తులకు చేతులెత్తి నమస్కరిస్తూ అభయాంజనేయ స్వామి ఆశీర్వాదంతో మీరు మీ కుటుంబాలందరూ కూడా చల్లగా ఉండాలని ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన గారు, జాయింట్ కలెక్టర్ హేమంత్ గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ గారికి, మోహన్ రెడ్డి గారు, బొడ్డుపల్లి లక్ష్మి గారికి, ఇంకా కమిటీ ముఖ్యమైనది ఈ నిర్మించాలన్న ఆలోచన కలిగిన లక్ష్మణ్ రావు గారికి, రాజయ్య గౌడ్ గారికి, ఇంకా కృష్ణయ్య గారికి, దేవు వెంకన్న గారికి, ఇక్కడ కార్తీక్ కానీ సైదులు కానీ ప్రతి ఒక్కరికి దాతలు ముఖ్యంగా దాతల సహకారం లేని ఏం చేయలేం. అందులో ఒక దాతగా నేను కూడా ఉన్నాను, విగ్రహ దాతగా ఉన్నాను. అందరి సహకారంతో ఇవాళ మంచి గుడిని కలుపుకున్నాం. ఇంకా చాలా కార్యక్రమాలు చేసేది ఉన్నది. పైకి ఘాట్ రోడ్డుకి వెళ్ళి దాదాపు 40 లక్షల రూపాయలు, అందులో 15 లక్షలు మున్సిపల్ నిధులు, 20 లక్షలు ఆ ఎమ్మెల్యే నిధులకి వెళ్ళి ఘాట్ రోడ్ కూడా నిర్మించుకుంటున్నాం. ఈరోజు అత్యంత వైభవంగా శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట వైభవంగా జరగడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా సమయభావనతోటి కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారు ఉదయమే వచ్చి యాగశాలలో ఆ విగ్రహాన్ని కూడా పూలమాలలతోటి దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు యంత్ర ప్రతిష్ట, అదేవిధంగా విగ్రహ ప్రతిష్ట రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసి పూర్తి సమయం కేటాయించి ఆ భగవంతుని దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా నల్లగొండ పట్టణ ప్రతి హిందూ బంధువులు కూడా ఈ యొక్క విగ్రహం వద్ద చేసి దర్శించుకుంటున్నారు. రోజు అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట చాలా ఘనంగా నిర్వహణ జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రాష్ట్ర మంత్రి, మరియు ఈ అమిత్ రెడ్డి గారు కూడా వచ్చిండ్రు. వీరందరూ కూడా రవి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు చైర్మన్, వీళ్ళందరూ కూడా వచ్చి ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజుకెళ్ళి కాకుండా ప్రతిరోజు కూడా నిత్య పూజలు చేసి స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం కల్పించడానికి మేము కృషి చేస్తాము. ఆ స్వామివారికి పైన షెడ్ ఉండాలి. ఎందుకు అంటే స్వామివారు ఎండకు వానకు ఉండకూడదు. మనకు ఏ విధంగానైతే బాధ కలుగుతుందో స్వామివారికి కూడా ఆ విధంగానే బాధ కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆగమన శాస్త్రం ప్రకారంగా పురోహితులు చెప్పిన దాని ప్రకారంగా మేము అతి తొందరలో ఆ కప్పు వేసి దానికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకోసం భక్తులందరూ కూడా ఇతోధికంగా విరాళాలు ప్రకటించి మన యొక్క దేవాలయ నిర్మాణానికి సహకరిస్తారని కూడా ఆశిస్తూ ఈరోజు వచ్చినటువంటి మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పోలీసు అధికారులకు అందరికీ కూడా ఈ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అనేక సంవత్సరాలుగా అంటే మా యొక్క హనుమాన్ విగ్రహాన్ని స్థాపించేటందుకు అనేక మంది హిందూ బంధువులు పోరాడినరు. వాళ్ళ యొక్క ఆకాంక్ష మేరకు ఇక్కడి హిందూ బంధువులు, కార్యకర్తలు మొత్తానికి కష్టపడి ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి చేయించుకున్నారు. ఈ మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బ్రైట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను శనివారం మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.
మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బ్రైట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను శనివారం మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇందిరారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం చౌక ధరలో ప్రజలకు అందించాలని సూచించారు. ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రాహీం శేఖర్, పెద్దబావి ఆనంద్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ సుర్నగంటి అర్జున్, పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షులు రామిరెడ్డి కృష్ణారెడ్డి, బోయపల్లి శేఖర్ రెడ్డి, భీమిడి జంగారెడ్డి, ఏనుగు రామిరెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, రమేష్ ముదిరాజ్, శ్రీనివాసరాజ్, పెద్దబావి మహేందర్ రెడ్డి, సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ శాంబశివ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల్లో ఈఎన్సీ గణపతి రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బీల్ ఐలయ్య ఆరోపించారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనులపై జ్యుడిషియల్ విచారణకు ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. యాదాద్రి ఆలయ కొండపైకి ఆటోలను జెండా ఊపి అనుమతించారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్రి ఆలయ కొండపైకి ఆటోలను జెండా ఊపి అనుమతించారు. ఏ సందర్భంగా యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల్లో ఈఎన్సీ గణపతి రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనులపై జ్యుడిషియల్ విచారణకు ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ఆలయ పునర్నిర్మాణం కారణంగా 2 సంవత్సరాలు గత ప్రభుత్వం ఆటోలను అనుమతి నిరాకరించడంతో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు కొండపైకి ఆటోలను అనుమతించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బీర్ల ఐలయ్య ఆలయ అభివృద్ధి పేరుతో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. మాజీ స్థానిక ఎమ్మెల్యే గొంగడి సునీత, కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. యాదగిరిగుట్టలో నిర్మించే మెడికల్ కాలేజీ కొండంగల్కి తరలిస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు గొంగడి సునీత, బూడిద భిక్షమయ్య తప్పుడు సమాచారం చేస్తున్నారని అన్నారు. మెడికల్ కాలేజ్ ఎక్కడికి వెళ్లదని, యాదాద్రిలోనే నిర్మాణం జరుగుతుందన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు కాబట్టి మా ఇక్కడ ఈ ప్రాంత ఎలవేల్పు తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉన్న యాదాద్రి లక్ష్మణస్వామి అభివృద్ధి విషయంలో ఏదైతే బడ్జెట్ కేటాయించారో ఆ బడ్జెట్లో 50% శాసనసభ పక్క ఉన్న లోపల 119 మంది శాసనసభ్యుల మధ్య గలమెత్తి మాట్లాడినా ఇక్కడ జరిగినటువంటి అవినీతిని ఎత్తి చూపిన వైటీడే పేరు మీద కేటాయించినటువంటి నిధుల్లో 50% కల్వకుంట్ల కవిత ఇంటికి పోయినాయి. ఆ 50%లో ఇక్కడ గొంగిడి సుంతా మహేందర్ రెడ్డికి వాటా ఉంది, అందులో ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డికి వాటా ఉంది. ముఖ్యంగా ఆర్ఎన్బిలో పనిచేసేటటువంటి ఇలా గణపతి రెడ్డి, ఈఎన్సీ గణపతి రెడ్డి ఇక్కడ ఆయన మనుషులకు టెండర్లు పెట్టి గణపతి రెడ్డి అనే ఈఎన్సీ మొత్తం దుర్మార్గంగా దోసుకుపోతున్నాడు. గణపతి రెడ్డి అనే ఈఎన్సీ మీద ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్పి నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎవరైతే ఇక్కడ బాధ్యున్నటువంటి అధికారులు కానీ గతంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళ స్వలాభం కోసం టెండర్లు వేసి వాళ్ళ నాయకులకి ఇలా కట్టబెట్టిరు. గణపతి రెడ్డి అనే వాడిని ఇమీడియట్లీ అక్కడ పోస్ట్ నుంచి తొలగించమని చెప్పి కూడా నిన్న మా ఆర్ఎన్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినాం. కాబట్టి గణపతి రెడ్డి గారిని ఈఎన్సీని వెంబడే తొలగించేంత వరకు కూడా రేపు అసెంబ్లీలో మళ్ళొక్కసారి గలమెత్తి మాట్లాడి యారుట్లో జరిగినటువంటి అవినీతిని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి ఏ ఒక్క రూపాయి తిన్నా దానికి కక్కిస్తాం. కాబట్టి యాదగిరి లక్ష్మణస్వామి సొమ్ము తిన్నోడు ఏ ఒక్కడు కూడా బతికి కట్టగట్టినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఈ రోజు నుంచి అన్ని కూడా పారదర్శకంగా ఏదైతే ప్రభుత్వం నామ్స్ ఉంటాయో, ఏదైతే ఎండోమెంట్ నామ్స్ ఉంటాయో
వాటి ప్రకారమే టెండర్లు ఉంటాయి, వాటి ప్రకారమే పనులు జరుగుతాయి. ఒక్క రూపాయి కూడా అనుమతి ఇవ్వం. నేను ప్రభుత్వం ఇచ్చే నా జీతాన్ని కూడా ప్రజలకే అంకితం చేసిన నా జీతం కూడా ప్రజలకే అంకితం చేస్తా. ఎక్కడ కూడా రూపాయి అవినీతి లేకుండా పాలన జరిపించే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఎండో మినిస్టర్ మా గౌరవ కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి అది ఖచ్చితంగా ఒక్కొక్క అడుగుగా ముందుకే పోతున్నాం. ఈ ఒక్క నెలలోనే పైన ఆటో కార్మికుల సమస్యలు తీరిపోయినాయి, పైన కొబ్బరికాయ సమస్య తీరిపోయింది, పైన డార్మెంట్ అయిపోయింది. వచ్చే భక్తులకు లాట్రిన్ బాత్రూమ్ కూడా కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే భక్తులకు అన్ని విధాలు కూడా సౌకర్యం కల్పిస్తామని. సూర్యాపేట జిల్లా కేంద్ర పరిధిలోని ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని వైష్ణవి కుటుంబాన్ని ఆదివారం బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైష్ణవి కుటుంబానికి న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. సూర్యాపేట జిల్లా పరిధిలోని ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని వైష్ణవి కుటుంబాన్ని ఆదివారం బీఎస్పీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైష్ణవి కుటుంబానికి న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 6 గ్యారంటీలు కాదు, మా పేద బిడ్డల ప్రాణాలకు గ్యారంటీ కావాలని, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ మంత్రులు లేకపోవడం శోచనీయమన్నారు. గురుకులాలు వసతి గృహాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి స్పందించాలని, అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై అధికార ప్రతిపక్ష నాయకులు చర్చించకపోవడం దురదృష్టకరమన్నారు. విద్యార్థినిల ఆత్మహత్యలపై తక్షణమే ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ గురుకులాలు వసతి గృహాల్లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సైకాలజిస్టులను నియమించాలన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా రేపు హైదరాబాద్లో సంక్షేమ భవన్ ముందు మహాధర్నా చేపడతామని తెలిపారు. నా బిడ్డ పేరు ప్రహాస్. వాటర్ బాగాలేవు. చెప్పినా కదా సార్, మీరు ఉన్నప్పుడే నాణ్యమైన చదువు ఉన్నది, నాణ్యమైన ఫుడ్ పెట్టిరు, పిల్లలకు స్నాక్స్ పెట్టిరు. మీరు ఎప్పుడైతే పోయిరో శ్మశానం అయిపోయింది. పిల్లలకు కూడా రక్షణ లేకుండా అయిపోయింది. నేను చెప్తున్నా మనస్ఫూర్తిగా, నా బిడ్డ 10th క్లాస్ చదువుతుంది. ఘోరమైన పరిస్థితి ఈరోజు మరి సూర్యాపేట జిల్లాలో ఇమాంపేట సూర్యాపేట పట్టణం ఇక్కడ మరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ 2వ తరగతి 2వ సంవత్సరం విద్యార్థిని వైష్ణవి మరి అనుమానాస్పదిలో మరి కాలేజీలో మరణించడం జరిగింది. మరి అలా నిన్న పోయిన వారం భువనగిరిలో 2 అమ్మాయిలు భవ్యశ్రీ తర్వాత వైష్ణవి 10వ తరగతి విద్యార్థినులు అనుమానాస్పదంగా స్కూల్లోనే మరణించడం, వాళ్ళ బాడీల మీద గాయాలు ఉండడం. అదేవిధంగా ఈరోజు మరొక తడి ఆరకముందే ఈరోజు సూర్యాపేట సాంఘిక సంక్షేమ గురుకులంలో మరొక అమ్మాయి చనిపోవడం, ఈ వరుస
ఆత్మహత్యలు, వరుస అనుమానాస్పద మృతులు ఏవైతే ఉన్నాయో వీటి మీద చాలా అంటే చాలా బాధగా ఉన్నది. మరి ఇందుకోసమైనా ఈరోజు తెలంగాణలో ఆనాటి తెలంగాణ ప్రభుత్వాన్ని మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది ఇందుకోసమైనా. అప్పుడు ఆత్మహత్యలు జరిగినాయి, అప్పుడు విషాహార ఘటనలు జరిగినాయి, మళ్ళీ ఇప్పుడు కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మరి ఎక్కడ పోయిండు ముఖ్యమంత్రి, ఎక్కడ పోయిండ్రు ఎమ్మెల్యేలు? అసలు ఈ శాఖకు ఒక మంత్రి కూడా లేడు. ఎవరు చూస్తున్నారో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు. వీళ్ళందరూ ఓట్లేస్తేనే కదా ఆయన ముఖ్యమంత్రి అయింది. ఇలా వీళ్ళందరూ ఓట్లేస్తేనే కదా ఈ పార్టీలు ఎమ్మెల్యేలు అయినరు. ఈరోజు అసెంబ్లీలో ఇంత చర్చ జరుగుతూ ఉన్నది, మరి ఎక్కడ కూడా ఈ చనిపోతున్న విద్యార్థుల గురించి మాట్లాడతలేరు. అంటే ఏంది వీళ్ళు ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే మెల్లకుండా ఉంటారనా, లేకపోతే ఒక హామీ ఇస్తే మెల్లకుండా ఉంటారనా మీ ఉద్దేశం? ఒక్కరు కూడా మాట్లాడలేదు, కనీసం 2 నిమిషాల మౌనం కూడా పాటించలేదు చనిపోయిన పిల్లల గురించి. అందుకొరకే మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఈ సంఘటనకు బాధ్యులైన ప్రిన్సిపల్ను వెంటనే సస్పెండ్ చేయాలి, ఈ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, మూడవది ఈ బాధిత కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి గురుకుల పాఠశాలకు, ప్రతి హాస్టల్కు, అది ప్రైవేట్ అయినా ప్రభుత్వమైనా, కంపల్సరీ సైకాలజిస్టు లేకపోతే కౌన్సిలర్గా చర్యలు తీసుకోవాలి. అంతవరకు మేము గంజాయి నిర్మూలనలో అందరూ భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ బేతవోలు గ్రామ శివారులో గల మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంక్ సమీపంలో గల బేతవోలు పోలునిగూడెం వేలు R&B రోడ్డు పక్కన గల సాయిలి నవీన్ యొక్క మామిడి తోటలో గంజాయి సరఫరా చేసే వినియోగించే వారిపై నిఘా ఉంచి పట్టుకోవడం జరిగిందని తెలిపారు. వారి వద్ద నుండి 2 కేజీల 400 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్న 5గురిని అరెస్టు చేయడం జరిగిందని, వారిలో ఒకరు పరారీలో ఉన్నట్టు తెలిపారు. జిల్లాలో గంజాయి సరఫరా, వ్యాపారం చేసి వినియోగించి వారి వివరాలన్నీ సేకరించి రికార్డ్ చేశాము. ఇలాంటి నేరాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సిబ్బంది పటిష్టమైన నిఘా ఉంచి గంజాయి సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నామని, ఇలా గంజాయి సరఫరా చేస్తూ సమాజ భద్రతకు, ప్రజల ఆరోగ్యాలకు హాని కలిగించే వారిపై పీడీ కేసు నమోదు చేస్తామని తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. కళాశాలలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలు అలవాట్లు, వారి ప్రవర్తనపై దృష్టి పెట్టాలని, గంజాయి సమాచారాన్ని పోలీసు వారికి 100కు సమాచారం ఇవ్వాలని, గంజాయి నిర్మూలనలో అందరూ భాగస్వామ్యం కావాలని ఎస్పీ అన్నారు. మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, కోదాడ రూరల్ సిఐ రామకృష్ణారెడ్డి, చిలుకూరు ఎస్ఐ శ్రీనివాస్, డి రామకృష్ణారెడ్డి, సిఐ కోదాడ రూరల్, సిహెచ్ శ్రీనివాస్, ఎస్ఐ చిల్కూర్ మరియు పోలీస్ సిబ్బంది వెంకటేశ్వర్లు, నరేష్, నాగేష్ మరియు అలీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. యూత్ బాగా తాగుతున్నారు కదా, దాని గురించి నేను సో మెయిన్ ఉద్దేశం ఏమంటే మనం దీనికి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఆల్రెడీ టిఎస్ న్యాబ్ అని హైదరాబాద్ స్టేట్ లెవెల్లో కూడా ఒక ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. అన్ని కేస్ ఫైల్స్ ఇవన్నీ కూడా చాలా డీప్గా వెళ్తున్నాం. చాలామంది యూత్ తాగుతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. జిల్లాలో గాంజా మీద నిఘా పెడుతున్నప్పుడు మనకు చిల్కూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు, కోదాడ్ రూరల్ సిఐ గారికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ పైన ఒక కన్జ్యూమర్ శ్రీకాంత్ అన్న అతన్ని పట్టుకుంటారు. అతని దగ్గర నుంచి అతను కన్జ్యూమర్ అని తెలిసి అతని దగ్గర నుంచి గాంజా రికవరీ అవుతుంది. దాంతో సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అని ట్రేస్ అవుట్ చేస్తారు. ఆ ఎంటైర్ లింక్లో ఇప్పటివరకు 5 మెంబర్స్ని
ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 5 మెంబర్స్లో మెయిన్ ఇంపార్టెంట్ బోడా సురేషన్, సెకండ్ బానోత్ మోహన్, దరావత్ వినోద్, బుక్యా అఖిల్, నునావత్ సాయి. ఈ నునావత్ సాయి అన్న అతను ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. సో మిగతా వాళ్ళందరినూ పట్టుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి మొత్తము 2.4 kgs గాంజా రికవరీ అయింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లాను సర్వనాశనం చేసింది కేసీఆర్ అని 3 నెలలకు రాసిన తర్వాతే కేసీఆర్ నల్గొండకు రావాలని రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక పాతబస్తీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 13న నల్గొండలో చేపట్టబోయే బహిరంగ సభకు కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని వస్తాడని, జిల్లాకి ఏం చేశాడని మండిపడ్డారు. నల్గొండ జిల్లాకు కేసీఆర్ చేసింది ఏమీ లేదని, జిల్లాను సర్వనాశనం చేసిందే కేసీఆర్ అని, జిల్లాకు వస్తే ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు. కేసీఆర్ 3 నెలలకు రాసి నల్గొండకు రావాలని ఎస్ఎల్బీసీని కూర్చుని వేసుకుని పూర్తి చేస్తానన్న కేసీఆర్ మాట తప్పాడని, సభలో నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పాకే కేసీఆర్ ప్రసంగించాలన్నారు. కేసీఆర్ మాట తప్పడంపై నల్గొండ టౌన్లో సభ రోజు వినూత్న నిరసన చేపడతామని తెలిపారు. కేసీఆర్ కోసం కుర్చీ, పింక్ టవల్, ఎల్ఈడీ స్క్రీన్లు పోలీస్ పర్మిషన్తో పెడతామని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ప్రజా యోగ్యమైందని, కేసీఆర్ ఎంబీ ఫైళ్లపై సంతకాలు పెట్టిందే కేసీఆర్, హరీష్ రావులని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదన్నారు. కేఆర్ఎంబీ ఫైళ్లపై సంతకం పెట్టిందే కేసీఆర్, హరీష్ రావులని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులకు కూడా బడ్జెట్ కేటాయించామని, కాళేశ్వరం మేడిగడ్డపై చర్చా వేదికలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. గతంలో మీ అందరికీ తెలుసు, ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ రోజు ఓఆర్ఆర్ నిర్మిస్తే ఈ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు 7,300 కోట్లకి 30 సంవత్సరాలు లీజుకు అమ్ముకోవడం జరిగింది. దాని మీద చర్యలు తీసుకునేదానికి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే దాని మీద ఆలోచిస్తున్నాం. దానికి తోడు ఇవాళ అదొక రింగ్ రోడ్ అనేది అప్పట్లో దాంతోనే అభివృద్ధి, ఇవాళ ఎయిర్పోర్ట్ దాని పక్కనే మనం కట్టడం కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి లింక్ ఇస్తూ పివి నరసింహ ఎక్స్ప్రెస్ వే 12-13 కోట్ల ఫ్లైఓవర్ నిర్మించి 69.5 కిలోమీటర్ల మెట్రో జయపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్గా ప్రత్యేక నిధులతో మెట్రో నిర్మించుకున్నాం. ఇదే గేమ్ చేంజర్ హైదరాబాద్ డెవలప్మెంట్ ఇలా అయిందంటే దానికి మరొక సూపర్ గేమ్ చేంజర్గా నా శాఖ ఆధ్వర్యంలో దాదాపు 25,000 కోట్లతోని త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్ సూపర్ గేమ్ చేంజర్ అంటారు. అది వచ్చిన తర్వాత మీరు చూడండి, హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు సగం తెలంగాణ కవర్ అయ్యే రీజనల్ రింగ్ రోడ్డుకు ల్యాండ్ ఎక్వేషన్ నిధులు కేటాయించుకున్నాం. మననే గడ్కరీ గారి దగ్గర నేను 2 గంటలు రివ్యూ పెట్టినప్పుడు అన్నిటికీ కూడా క్లియరెన్స్ తెలుసుకొని 1-2 మాసాల్లోనే టెండర్ ప్రాసెస్ మొదలుపెట్టుకొని త్రిపురారు కూడా మొదలు పెడుతున్నామని చెప్పి, అందులో అప్పటి నిర్లక్ష్యం 4 ఏళ్ల కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే యుటిలిటీ ఛార్జెస్ అని 360 కోట్లు మొత్తం ప్రాజెక్టు రోడ్ కాస్ట్ వాళ్ళే పెట్టుకుంటారు. ల్యాండ్ అక్వేషన్లో సగం స్టేట్ గవర్నమెంట్, సగం సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు అడిగింది ఏంటంటే యూటిలిటీ ఛార్జెస్ మధ్యలో ఏమైనా సబ్స్టేషన్లు వచ్చినా, ఇండ్లు వచ్చినా, ఇంకేమైనా ఇండస్ట్రియల్ వచ్చినా షిఫ్ట్ చేయడానికి యూటిలిటీ 340 కోట్లు కట్టమంటే కేసీఆర్ గారు అప్పుడు ఒక ఇల్లీగల్గా ఆంధ్ర క్యాడర్ చెందిన
అవినీతి అధికారి సోమేష్ కుమార్ అనే చీఫ్ సెక్రటరీగా ఉన్న పెద్ద అవినీతి పరుడు మేము కట్టమని చెప్తే మేము రోడే శాంక్షన్ చేయమని చెప్పి లెటర్ పంపించారు. మాకు ఎన్ని చేశారు నా దగ్గర ఉన్నది. నేను గడ్కరీ గారికి చెప్పిన కేటీఆర్కి ఏంటంటే ఎట్లా మేమే గెలుస్తాం కదా పోయేసరికి కొంచెం పరేషాన్ ఉన్నారు వాళ్ళు. అంటుంది బతుకమ్మ అని ఆడపోయి ఢిల్లీలో లిక్కర మందమ్మినా అందరూ ఏమనుకుంటున్నాడు బతుకమ్మ ఆడుతూ బాగానే పని చేస్తాను పనికిరాని బతుకమ్మ చీరలు 60 రూపాయల చీరలు ఇచ్చి 1000 కోట్లు ఆడ మందు షాపులతో ఆమె అంటుంది జ్యోతిరావు పూలే పేరు పెట్టాలి, అసెంబ్లీలో విగ్రహం పెట్టాలని. ఏం చేసినమ్మా మీ నాయన 10 ఏళ్ళు జ్యోతిరావు పూలే జ్ఞాపకం రాలే, ఇవాళ జ్ఞాపకం వచ్చింది నీకు. మా ప్రగతి భవన్కి ఏ పేరు పెట్టినాం? మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టినాం. అసలు జ్యోతిరావు పూలేని గుర్తించి ఆంధ్రప్రదేశ్లో నల్గొండ టౌన్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జ్యోతిరావు పూలేని ప్రభుత్వపరంగా జయంతి వర్ధంతి ఉత్సవాలు చేసిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈమెనంట పెద్ద జ్యోతిరావు పూలే గురించి నాకు ఏం తెలుసా మాకు. అందుకని హరీష్ రావు మాట్లాడితే ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, చెప్పని కూడా చేసి చూపిస్తాం. ఇప్పుడే చెప్పిన 13% 37,000 కోట్లు నువ్వు అప్పు చేసి ఒక బ్యారేజ్ కూలిపోయింది మేడిగడ్డ, దానికి 12,000 సంవత్సరం అప్పులే కట్టాలి. కూడా ప్రపంచ బ్యాంకో ఏడీబీలో అడుకో ద్వారా రుణాలు తీసుకుంటారు. ప్రైవేట్ బ్యాంకులకు తెచ్చి 11% వడ్డీ కట్టుకొని మునిగిపోయే ప్రాజెక్టులు కట్టి ఆ కింది నీళ్ళు పైన లిఫ్ట్ చేసి 10 గండిపేటలు అంతా కట్టిన మననే చెప్పినా మీకు. ఏడిపోతే అన్ననే ఉంటాయి నీళ్ళు అవి ఎటు పోవు, కింది కనీసం 6 లేయర్ పోనీ కూడా వదిలిపెడతలేడు. 2 లక్షల కోట్లు 3,000 కోట్లు ఇస్తే మా సొరంగం పూర్తి అయితే మా ఏఎంఆర్పి లైనింగ్ చేసి ఉంటే ఇవాళ చల్లగా ఉంటుండే. మేము అవార్డు చేసిండు జస్టిస్ బ్రిజేష్, అంటే ట్రిబ్యునల్కి వేరే జస్టిస్ బ్రిజేష్ గారు నల్గొండ జిల్లాకు రావాల్సిన వాటా ఇంత సాగర్ కాక అందుకని అన్ని మోసిండు. హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా, ఫైనాన్స్ మినిస్టర్గా రాష్ట్రాన్ని నాశనం చేసిండు. హరీష్ రావు ఫస్ట్ చెప్పిన హరీష్ రావు కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడే అర్హత లేదు. నల్గొండను నాశనం చేసి 10 ఏళ్ళు ఒక పనికిరాని మంత్రిని పెడితే వాడు ఇవాళ సాగు తట్టుకునేటట్టు మననే చెప్పిన మన వాళ్ళు చెప్పొద్దు. తిట్టొద్దు అనుకుంటే మీరు తిడతారు, తిట్టిపిస్తారు. ఏం తెలుసా నాకు? మహాత్మా గాంధీ యూనివర్సిటీ 12 కోట్లు పెట్టి ఇప్పుడు హాస్టల్ టెండర్ పిలిపించిన. హాస్టల్ లేదు, ఆడ పుస్తకాలు లేవల్లా. 66 మంది స్టాఫ్కి రిక్రూట్మెంట్ నోటీస్ ఇప్పిస్తున్నా. అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల కోసం ఆదివారం సికింద్రాబాద్ నుంచి ఆస్థా ప్రత్యేక రైళ్లలో షేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాల నుంచి సుమారు 1300 మంది బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అయోధ్య రాముని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల కోసం ఆదివారం సికింద్రాబాద్ నుంచి ఆస్థా ప్రత్యేక రైల్లో షేర్లింగపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాల నుంచి సుమారు 1300 మంది బయలుదేరారు. 13 ఫిబ్రవరి తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు చేరుకుంటుందని భక్తులు రాములవారి దర్శనం అనంతరం తిరిగి ఫిబ్రవరి 14న మధ్యాహ్నం 2 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 15న రాత్రి 10 గంటల 30 నిమిషాలు సికింద్రాబాద్ చేరుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ వసంత కుమార్ యాదవ్, కరసేవకుడు మారజు కుమారాచారి తదితరులు ఉన్నారు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడిని దర్శించుకోవడానికి ఈరోజు అంటే ఆదివారం రోజు ఆస్థా స్పెషల్ ట్రైన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్ నగరంలోని 3 నియోజకవర్గాల నుంచి సుమారు 1300 మంది రాములవారిని దర్శించుకోవడానికి బయలుదేరారు. వాళ్ళు తిరిగి 14వ తారీఖు అక్కడి నుంచి రిటర్న్ అవుతారు. 13వ తారీఖు అక్కడ దర్శనం చేసుకొని తిరిగి 14వ తారీఖు నాడు బయలుదేరి మీ ట్యాక్స్ పత్రం స్టేట్ కౌన్సిల్ మెంబర్. ఈరోజు మన కేవల పార్లమెంటు నుండి 5 సంవత్సరాల తర్వాత సాధించుకున్నటువంటి అయోధ్య రామ మందిరానికి దర్శించడానికి ఈరోజు శ్రీలింగం మన
షెల్లింగపల్లితో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంటు వారిగా అందరికీ దర్శనం కోసం ఈరోజు సికింద్రాబాద్ నుంచి బయలుదేరడం జరుగుతుంది. పార్లమెంటు కన్వీనర్ మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఎంతో మనము సాధించుకున్నటువంటి ఈ రామ మందిరం దివ్యమైన మందిరాన్ని దర్శించుకోవడానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసి ఈరోజు మన కళ నెరవేర్చుకోవాలని కూడా ప్రతి ఒక్కరు ఉత్సాహంతో ఈరోజు బయలుదేరడం జరుగుతుంది. ఆ రోజు కుమారాచారి ఆల్విన్ కాలనీ డివిజన్ కూకట్పల్లి గత 73 సార్లు కరసేవ కార్యక్రమాల్లో పాల్గొని ఎంతోమంది నిరాశులై ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి ఆ యొక్క అయోధ్య మందిరాన్ని ఈరోజు స్థాపించబడింది. మరి వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క అయోధ్య టెంపుల్ నిర్మాణం చేపట్టారు. మరి అలాగే ఇంకా 2 టెంపుల్ కూడా త్వరలో నిర్మాణం చేయబోతున్నారు. ఈ యొక్క చాలా నరేంద్ర మోడీ గారి ద్వారా మనకు జరిగింది. మరి మేమంతా చాలా అదృష్టవంతులం. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళు గుడిని చూడలేకపోయారు, కానీ వాళ్ళ త్యాగఫలితమే మా యొక్క అదృష్టమైంది. వాళ్ళందరికీ జై శ్రీరామ్ రామ్. మీ పేరు? పేరు వీరేందర్ శర్మ. ఎక్కడి నుంచి అన్న? మదీనాగూడ. చెప్పండి. ఏం చెప్పక ఏం లేదా సార్. రాముల జై శ్రీరామ్. మీరు సార్? రాజేంద్ర పాండే. ఆల్విన్ కాలనీ షెల్లింగంపల్లి నియోజకవర్గం. I'm very happy to going to Ayodhya. We are going to Ayodhya. Very happy to meet the Minister Modi. భక్తులతోటి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. అన్న ఏం పేరు అన్న? పేరు లంకా సత్యనారాయణ. ఎక్కడి నుంచి అన్న? మదీనాగూడ మియాపూర్. ఓకే అన్న. రామాలయం వెళ్తున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దీని గురించి మాట్లాడతారా? జీవితంలో ఈ సంఘటన చూస్తానే అనుకోలేదు. ఆ విధంగా నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. ఇటువంటి కార్యం చేయడంలో ప్రధాని మోదీ గారు ఎంతో చొరవ చెప్పించి తన జీవితాన్ని కూడా పూర్తిగా దీనికే అంకితం చేసి సాధించినారు. ఇది ప్రపంచం అంతా గర్వించదగ్గ విషయం. ఇన్ని 500 సంవత్సరాల పోరాటం అనంతరం మనకి ఈ అవకాశం కలిగింది. దీన్ని మనం ఎంతో ఆనందంగా సద్వినియోగించుకుంటాం. దీన్ని ఇంక ముందు కూడా మనము కోల్పోయిన ఎన్నో ఊళ్ళు మనకు కట్టి ఉన్నాయి కూడా సాధించాలని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. ఈ నెల 13న నల్గొండలో కేసీఆర్ హాజరయ్యే చలో నల్గొండ బహిరంగ సభను విజయవంతం చేయాలని గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 13న నల్గొండలో కేసీఆర్ హాజరయ్యే చలో నల్గొండ బహిరంగ సభను విజయవంతం చేయాలని కేఆర్ఎంబీలో జరిగిన మీటింగ్స్లో కృష్ణా ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ అప్పనంగా కేంద్రానికి అప్పజెప్పారని తెలిపారు. కృష్ణా నది మనకు జిల్లాకు వరప్రదాయిని. 6 లక్షల ఎకరాల ఆయకట్ట ఉంది. ఆయువు పట్టు మన కృష్ణానది. అలాంటి కృష్ణా జలాలను కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి అప్పచెప్పారు. కేసీఆర్ ఇప్పుడే పోరాటం ప్రారంభించారని తెలిపారు. నల్గొండ సభతోనే పోరాటం మొదలవుతుందని, కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులు పోతే తాగునీటికి కూడా కటకటం ఏర్పడుతుందని, మన ఆధీనంలో ఉంటే ఎప్పుడు అంటే అప్పుడు నీటిని విడుదల చేసుకున్నాం. ఇక నుంచి ఈ వెసులుబాటు ఉండదు. విద్యుత్ ఉత్పత్తికి కూడా ఆటంకం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రం హక్కులను కేంద్రానికి అప్పచెప్పడం దుర్మార్గ చర్య అని, చేసిన తప్పును కప్పుపుచ్చుకునేందుకే అవాస్తవాలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. బీఆర్ఎస్పై బురద జల్లుతున్నారని, 10 ఏళ్ళు ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్ కేంద్రానికి తలొగ్గలేదన్నారు. పార్టీ ఆదేశిస్తే నల్గొండ, భువనగిరి నియోజకవర్గాలలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తాను. పార్టీ నిర్ణయమైన ఫైనల్ అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కనగల్ చిట్ల వెంకటేశం, ఐతుగోని స్వామిగౌడ్, శ్రీరామదాసు హరికృష్ణ, నాగులవంచ వెంకటేశ్వరరావు, కంచర్లకుంట గోపాల్రెడ్డి, పజ్జూరు సర్పంచ్ మయూజ్, మాజీ జెడ్పీటీసీ సంజీవ, చిలకరాజు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం, శుభోదయం. మనము మా ప్రీతమ నాయకులు, మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, గౌరవనీయులు
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు 13వ తారీఖు ఫిబ్రవరి మధ్యాహ్నం 2:30-3 గంటలకు చలో నల్గొండ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏందనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై ముఖ్యమంత్రి గారి సందేశాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని గ్రామాల్లో చర్చ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఉద్దేశం ఏంటంటే గడిచిన 2-3 వారాలుగా మనం చూస్తున్నాము, రాష్ట్ర ప్రభుత్వం KRMB తోటి 2 పర్యాయాలు ఢిల్లీలో ఒకసారి, హైదరాబాద్లో ఒకసారి చర్చల సందర్భంగా జరిగిన విషయం ఏందనేది ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే 16th మీటింగ్ KRMBలో జరిగిన విషయం ఏంది, 17th మీటింగ్లో జరిగిన విషయం ఏందనేది కూడా ప్రజలందరికీ కూడా పేపర్లలో కూడా మీ అందరికీ కూడా మీడియా మిత్రులకు కూడా తెలుసు. ఏంటంటే రాష్ట్రానికి సంబంధించిన జీవన రేఖలు ఏవైతే ఉన్నాయో, మన ముఖ్యమైన లైఫ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన నదులు కృష్ణా, గోదావరి. అందులో ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించినంత వరకు కృష్ణా అనేది చాలా ముఖ్యమైన నది, మన జిల్లాకు వరప్రదాయిని. మన జిల్లాలో కృష్ణాకి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో శ్రీశైలం ద్వారా కానివ్వండి, లేకపోతే మన నాగార్జున సాగర్ ద్వారా కానివ్వండి, వాటికి సంబంధించిన ప్రాజెక్టుల వల్ల ఆల్మోస్ట్ ఒక 6.5 లక్షల నుంచి 6.5 to 6.6 lakh ఏకర్స్ ఈరోజు ఆయకట్టు ఉంది మనకు. దీని ద్వారా మన రైతులు 2 పంటలకు సరిపడా నీరు కూడా లాస్ట్ ఒక 7-8 సంవత్సరాలుగా పొందుతున్నారు. సో మనకు ఆయువు పట్టు కృష్ణా నది. అయితే ఈ గడిచిన 2-3 వారాలుగా మనకేం తెలుస్తుందంటే మన రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా తొందరపాటుతో ఈ ప్రాజెక్టులను, కృష్ణా నదీ జలాల్లో మనకున్న హక్కులను కూడా కొద్దిగా వాళ్ళు కాలరాస్తూ ఈ ప్రాజెక్టులను KRMBకి అంటే కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ముఖ్యమంత్రి గారు, మా మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు పిలుపు మేరకు మనము చలో నల్గొండ కార్యక్రమంలో మా ముఖ్య లక్ష్యాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలిసేటట్టుగా, ఎందుకంటే కృష్ణా మీద ఉన్నటువంటి ప్రాజెక్టుల వలన మనకు ముఖ్యంగా 3 లక్ష్యాలు అందుతున్నాయి. ఒకటి 6.5 లక్షల ఎకరాలకు ఆయకట్టు అయితేనేమి, 2 నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మనకు ఆల్మోస్ట్ 800 నుంచి 875 మెగావాట్ల వరకు విద్యుత్ కూడా మన రాష్ట్ర జెన్కో ఆధీనంలో జరుగుతోంది, ప్రొడక్షన్ కూడా. అదేవిధంగా సాగునీటి విద్యుత్తో పాటు మనకు తాగునీరు కూడా, ఎందుకంటే మిషన్ భాగీరథ ద్వారా కానీ లేకపోతే కృష్ణా వాటర్ పైప్లైన్స్ ద్వారా కూడా మనకు రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో తాగునీటి సమస్య కూడా ఈ నీటి వల్ల కూడా మనం ఫుల్ఫిల్ అవుతోంది. ఫస్ట్ నాగార్జున సాగర్లో మనకు మెయిన్ పవర్ హౌస్లో 815 మెగావాట్ల విద్యుత్పత్తి సామర్థ్యం ఉంది మనకు టీఎస్ జెన్కోకి. దాంతోపాటు లెఫ్ట్ బ్యాంక్ కెనల్లో మనకు ఒక 60 మెగావాట్స్ వరకు జనరేషన్ కెపాసిటీ ఉంది. అంటే 2 కలిపినట్టయితే మన టీఎస్ జెన్కో ఆధ్వర్యంలో 875 మెగావాట్ల జనరేషన్ కెపాసిటీ మనకు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఉంది. శ్రీశైలం కిందకి వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ లెఫ్ట్ పవర్ హౌస్లో మనకు ఆల్మోస్ట్ 900 మెగావాట్ల కెపాసిటీ ఉంది. అంటే ప్రతి సంవత్సరము మనకు వర్షాకాలంలో ఏదైతే మనకు వచ్చే వాటర్ వల్ల ఆల్మోస్ట్ 1875 మెగావాట్స్ వరకు మనము హైడ్రో పవర్ జనరేషన్ కెపాసిటీ ఉంది. ఇంత జనరేషన్ కెపాసిటీ ఉండడం అనేది చాలా మన రాష్ట్రానికి సంబంధించిన మంచి అదృష్టం అన్నమాట. ఈ జనరేషన్ కెపాసిటీని మనకు అదే టైం ఫ్రేమ్లో వేరే నదుల్లో కానీ ఇంకెక్కడన్నా మనకు పవర్ హౌసెస్ కానీ అంటే మనకు పంప్ హౌసెస్ ఎక్కడైతే ఉన్నాయో అదే టైం ఫ్రేమ్లో మనము వాటర్ని పంప్ చేసి అంటే లిఫ్ట్ చేసి పెట్టుకునేదానికి ఈ హైడ్రో పవర్ వల్ల మనకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ప్రాజెక్ట్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామో మనకు అవసరానికి తగ్గట్టుగా వెంటనే ఇవి లిఫ్ట్ చేయాలనే ఈ నిర్ణయాలు ఏదైతే ఆ రోజు తీసుకునే నిర్ణయాలు ఉన్నాయో అవి తీసుకోలేము అనమాట ప్రాజెక్టు వాళ్ళకి ఇచ్చేసినటువంటి ఆ పరిస్థితులలో. అదేవిధంగా తాగునీరు అయినా కూడా సరే మనకి ఎప్పుడు అవసరం ఉందో అప్పటికప్పుడు, ఎందుకంటే జనరల్లీ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టులు మనం హ్యాండ్ ఓవర్ చేస్తామో నిర్ణయాలన్నీ మనం ఇప్పుడు మన ఇంట్లో ఉండే నిర్ణయం మనమే తీసుకోగలిగితే ఎప్పటికప్పుడు మన అవసరాల దగ్గరికి తీసుకోగలుగుతాం. నిర్ణయం మనం పక్కన వాళ్ళకి ఇచ్చిన తర్వాత ప్రతి దానికి వాళ్ళ దగ్గరికి మనం పోవాల్సి వస్తుంది. మన రాష్ట్ర అవసరాల గురించి మనం పరాయి వాళ్ళ దగ్గరికి పోయి, అంటే పరాయి వాళ్ళు అంటే భారత ప్రభుత్వమే అనుకోండి, పరాయి అంటే పరాయి కాదు, కాకపోతే ఒక స్టెప్ అవే. ఎందుకంటే చాలా నిర్ణయాలు ఇప్పుడు మన ప్రభుత్వం మన రాష్ట్రం సాధించుకున్న తర్వాత 2014లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో మనము సెక్షన్ 3 ప్రకారం మన గవర్నమెంట్కి అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఏంటంటే ట్రిబ్యునల్లో మా హక్కులు మాకు మరొకసారి, ఎందుకంటే రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి మాకు మరొకసారి ఈ రివర్ వాటర్ అలొకేషన్ ఏదైతే ఉందో కేటాయింపులు మరొకసారి న్యాయబద్ధంగా జరగాలని చెప్పేసి కోరడం జరిగింది.
9 సంవత్సరాలు అయింది, సుప్రీంకోర్టు వరకు కేసులు కూడా నడిచినాయి. కానీ ఈ రోజు వరకు 9 సంవత్సరాల్లో ఏ విధమైన వాటాలు కూడా ఈ రోజు వరకు పంపకాలు జరగలేదు. కొన్ని నిర్ణయాలు మనం కేంద్ర ప్రభుత్వానికి మనం ఇంటిమేట్ చేసిన తర్వాత కూడా ఇంత కాలయాపన జరిగితే రేపటి నాడు మన అవసరాల కోసమనో, మన పవర్ జనరేషన్ కోసమనో, మన త్రాగునీటి కోసమనో మనం ఒకవేళ వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళు ఇంత డీలే చేస్తే మన అవసరాలు ఆ రోజుకి ఆ రోజు, ఎందుకంటే మనకు దాహం అవుతున్నప్పుడు నీళ్ళు ఆ 5 నిమిషాల్లో దొరికితేనే మనకు లాభం. మళ్ళీ దాని గురించి మనం ఇంకోళ్ళకు గురించి వెయిట్ చేసి వాళ్ళు 24 గంటల తర్వాత రెస్పాండ్ అయితే అది మనకు నష్టం జరుగుతుంది కదా. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో వరుస సెలవులు రావడంతో యాదాద్రి ఆలయ సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. వేకువజామున ఉదయాన్నే స్వామివారి దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో వరుస సెలవులు రావడంతో యాదాద్రి ఆలయ సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. వేకువజామున ఉదయాన్నే స్వామివారి దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయానికి భక్తుల రద్దీ పెరగడంతో స్వామివారి ధర్మ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. క్షేత్ర పరిసరాల భక్తుల సందడి కనిపిస్తుంది. దర్శన క్యూ లైన్లు, ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, కొండపై బస్టాండ్, వ్రత మండపం, ఘాట్ రోడ్డు వెంట భక్తులతో కిటకిటలాడుతున్నవి. ఆలయంలో స్వామివారి నిత్య కళ్యాణ పర్వంలో సువర్ణ పుష్పార్చనం, వేద ఆశీర్వచనం భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మీడియా హెడ్లైన్స్ మరోసారి. హనుమాన్ నగర్ శ్రీ 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 అభయాంజనేయ స్వామి వారి ప్రతిష్ట మహోత్సవానికి హాజరైన కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి. విగ్రహ ప్రతిష్ఠ జరుపుకోవడం ఎంతో శుభ పరిణామమన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బ్రైట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించిన మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి. ఆలయ నిర్మాణ పనుల్లో ఈఎన్సీ గణపతి రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య. గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి స్పందించాలన్న బీఎస్పీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆరోగ్య
ఆరోగ్యాలకు హాని కలిగించే వారిపై పీడీ కేసులు నమోదు చేస్తున్నామని హెచ్చరించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. కేసీఆర్ ఏ మోహం పట్టుకుని నల్గొండ జిల్లాకు వస్తాడని మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు రైల్లో వెళ్లిన షేలింగంపల్లి రాజేంద్రనగర్ ప్రజలు. ఈ నెల 13న నల్గొండలో కేసీఆర్ హాజరయ్యే బహిరంగ సభను విజయవంతం చేయాలన్న అమిత్ రెడ్డి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో పెరిగిన భక్తుల రద్దీ. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.